హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు వారుహి ఛానల్. నేను మీ దినేష్. నేను ఒక బ్యాక్ యార్డ్లో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను. అది ఎలా చేశాను, ఎలా వచ్చింది అనేది చూద్దాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాజెక్ట్ చేసే ముందు ఇలా ఉంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్‌గా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, డైనింగ్ విండో నుంచి ఒక మంచి ట్రాపికల్ లుక్ రావాలని స్టార్ట్ చేశాను. మనం ఎక్కడైతే ల్యాండ్‌స్కేపింగ్ చేయాలో అక్కడ మనము ఒక థ్రెడ్‌తో ఒక లైన్ లాగా ఎడ్జింగ్ మనం చేసుకొని, ఆహ్, దాని తర్వాత షవల్‌తో మనం గ్రాస్ అంతా తీసేసి, ఈవెన్ రేక్‌తో మనం స్క్రేప్ చేసుకొని ల్యాండ్ లెవెల్ చేసుకోవాలి. మనకక్కడ అన్‌ఈవెన్‌గా ఉన్నా గూడా మనం శాండ్‌తో యాక్చువల్లీ కవరప్ చేసి దాన్ని లెవెల్ చేసుకొని, మనకు గార్డెన్ ట్యాంపర్ అని దొరుకుతది. సో, దాంతో మనం ట్యాంపింగ్ చేసుకుంటే కరెక్ట్‌గా లెవెల్‌గా వస్తుంది. లెవెల్ చేసుకున్నాక ఇలా ఉంది. దీనిపైన మనము వీడ్ బ్యారియర్ యేసుకున్నాము. వీడ్స్ రాకుండా ఉండడానికి. దాని తర్వాత దీనిపైన టైల్స్ అండ్ రివర్ పెబుల్స్ వేశాను. ఆ లుక్ ఈ విధంగా వచ్చింది. అండ్ కాంక్రీట్ బ్లాక్స్‌తో ఎడ్జింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, హ్మ్, నేను కాంక్రీట్ ఎయలేదు ఈ ఎడ్జింగ్‌కి. ఎందుకంటే శాండ్‌తో అయితే గన మీరు కొంచెం అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఈ ప్లాంట్స్ యాక్చువల్లీ నేను లోస్‌లోనే పెరినియల్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇవి త్రూ ఔట్ ఇయర్ యాక్చువల్లీ గ్రీన్‌గానే ఉంటాయి. హార్డీనెస్ కొంచెం -20, -10 వరకు బ్రతుకుతాయి. సో, త్రూ ఔట్ ఇయర్ యాక్చువల్లీ గ్రీన్‌గానే ఉంటాయి. అండ్ లైట్స్ యాక్చువల్లీ కాస్ట్‌కోలో సోలార్ లైట్స్ తీసుకున్నాను. ఇనిషియల్లీ కొంచెం వైడ్ అనుకున్నాను గానీ, బట్ అది కొంచెం క్లమ్జీ అయితదేమో అని సోలార్ లైట్సే సెలెక్ట్ చేశాను.
అలానే స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఇన్‌స్టాల్ చేపిచ్చాను. లేదంటే బయట పైప్స్ అవి ఉంటే పిల్లలు సాకర్ ఆడుకోవడానికి కొంచెం ఇబ్బందవుతుందని ఇన్‌స్టాల్ చేపిచ్చాను. ఇది మొబైల్ త్రూ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. వీక్లీ 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ వెనెవర్ వి వాంట్. యాహ్! ఇది మన ఓవరాల్ ఫైనల్ అవుట్‌లుక్. యాక్చువల్లీ ట్రాపికల్ లుక్ కోసం నేను తీసుకున్న ప్లాంట్స్, ఈ ప్లాంట్ ఏంటంటే ఇది విండ్ మిల్ పామ్ ప్లాంట్ యాక్చువల్లీ. సో ఇది గ్రౌండ్లోనే పెట్టాను, ఎందుకంటే ఇది హార్డినెస్ స్టిల్ -20 వరకు వస్తుంది. -20 వరకు యాక్చువల్ సర్వైవ్ అవుతుంది, అందుకే గ్రౌండ్లో అంటాను. అండ్ ఇది బనానా ప్లాంటే, కానీ దీనికి హార్డినెస్ ఎక్కువ ఉంది, ఈవెన్ వింటర్లో కూడా సర్వైవ్ అవుతుంది. అందుకే యాక్చువల్లీ నేను ఈ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. మామూలు బనానా ట్రీ అయితే యూజువల్లీ వింటర్లో చనిపోతుంది, తర్వాత మళ్ళీ సమ్మర్లో మళ్ళీ వస్తుంది, కానీ ఇదైతే కొంచెం వింటర్లో కూడా బతుకుతుంది, అందుకే ఇది చేస్తాను. అండ్ ఇదేంటంటే ఇది చైనీస్ ఫ్యాన్ పామ్ ట్రీ. ఇది యాక్చువల్లీ కంటైనర్లో పెట్టాను, ఎందుకంటే వింటర్లో సర్వైవ్ అవ్వదేమో అని. ఇది మళ్ళీ గరాజ్లోకి మూవ్ చేయాలి. ఇది జస్ట్ మామూలు డేట్ పామ్ ట్రీ. ఈ రెండు సేమ్ యాక్చువల్లీ అదే. ఇది కూడా కంటైనర్లోనే పెట్టాను, ఎందుకంటే ఇది మళ్ళీ మూవ్ చేసుకోవాలి, సర్వైవ్ అవుతాయో లేవో అని. ఇవి యాక్చువల్లీ వింటర్లో సర్వైవ్ అవ్వవు అనుకుంటా, అంటే ఫ్రీజీ కండిషన్స్లో సర్వైవ్ అవ్వవు, బట్ వింటర్లో ఐ థింక్ టిల్ డిసెంబర్ వరకు సర్వైవ్ అవుతాయి. అండ్ ఇది సాగో పామ్ ట్రీ. ఇది కూడా యాక్చువల్లీ నేను గరాజ్లోకి మూవ్ చేయాలి. వింటర్లో సర్వైవ్ అవుతుంది, కానీ ఫ్రీజింగ్ కండిషన్స్లో సర్వైవ్ అవ్వదు. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు. సీ యూ నెక్స్ట్ వీడియో.